హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి విందు. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అందరికీ తెలిసిన సేమియా కేసరి మనం పూజ చేసే టైంలో 5 నుంచి 10 నిమిషాల్లో దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఈ రెసిపీ చేసి పెట్టచ్చు. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ని కానీ వాడుకోవచ్చు. నేను నెయ్యిని వాడుకున్నానండి. నెయ్యి వేడెక్కినాక జీడిపప్పు పలుకులు అలానే కిస్మిస్ కూడా వేసి దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నేను 1 కప్పు సేమియా అనేది తీసుకున్నానండి. సేమియాను కూడా తీసుకొని 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ ప్యాన్ని శుభ్రం చేసుకొని 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అనేది పోసుకొని బాగా మరగనివ్వాలండి. నీళ్ళు మరిగినాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని ఉడకనివ్వాలి. సేమియా ఈ విధంగా ఉడికినాక ఉడికిందో లేదో మనం చేతితో చూస్తే తెలుస్తుందండి. ఇలా ఉడికిన తర్వాత మాత్రమే పంచదార అనేది షుగర్ వేయాలి మనం. నేను 1/2 కప్ షుగర్ అనేది తీసుకున్నానండి. ఈ షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే మనం 1 స్పూన్ యాలకుల పొడి, 1 పించ్ నేను ఎల్లో ఫుడ్ కలర్ అనేది తీసుకున్నానండి. సో ఈ రెండు కలిపిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా సేమియా కేసరి అనేది రెడీ అవుతుంది. దేవుడికి నైవేద్యంగా అప్పటికప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.